గుడ్ ఈవినింగ్ ఎవరివన్. ఈరోజు అంబేద్కర్ గారి జయంతి. ప్రతి ఒక్కరిని కూడా ఈక్వల్ రైట్స్ ఉండాలి, అందరికీ కూడా సమాన హక్కులు కల్పించాలి అని రాజ్యాంగం తయారు చేసినటువంటి అంబేద్కర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా 75 సంవత్సరాలు అయినప్పటికీ కూడా రాజ్యాంగం ఒక మంచి ఉద్దేశంతో తయారు చేసిన రాజ్యాంగంలో కూడా ఇంకా ఆ సమానతలు తీసుకొని రావడానికి ఆ ఇబ్బందులు ఇంకా కలుగుతూనే ఉన్నాయి. భవిష్యత్తులో అయినా సరే ఈ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఈ అసమానతలన్నీ తొలగిపోతాయని చెప్పేసి కోరుకుంటూ, ముఖ్యంగా ఈరోజు పవర్ కట్స్ అన్నీ కూడా విపరీతంగా ఉన్నాయి అని ప్రతిపక్షాల ఆందోళన. దాటిని ఆ విధంగా పవర్ కట్స్ కూడా ఉన్నాయి అని ఉండడానికి గల కారణాలు ఏంటని కూడా ప్రభుత్వం వివరణ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకు, ఏ కారణాల వల్ల ఈ పవర్ కట్స్ అని. దాని మీద నాకు తోచిన విధంగా, నాకు తెలిసిన దాని విధంగా మీకు విశ్లేషిద్దామని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. బేసిక్గా నాకు తెలిసిన అంశాల మీద ఇప్పుడే కాదు, ఇంతకుముందు చాలా అంశాల మీద కూడా చెప్పడం జరిగింది. ఇది పార్టీలకు వాళ్ళకు సంబంధం లేదు, కానీ సామాన్య ప్రజలందరం కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈ సమస్య వస్తుంది, ఏ విధంగా దీనికి గల కారణాలు ఏంటి అని కూడా మనం అందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా కానీ గతాన్ని చూసుకుంటేనే, గతంలో జరిగిన తప్పిదాలను చూసుకుంటేనే భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది గతం మీద ఆధారపడి ఉంటుంది. గతంలో జరిగిన దానిలోకి ఇప్పుడేముంది, ఇప్పుడు మీరేం చేస్తూ ఉంటారు కదా, మీరు చూసుకోవచ్చు కదా అని చాలామంది ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉంటాయి. నేను ఒక్కటే చెప్పగలుగుతాను, నువ్వు ఒక వ్యక్తికి మామూలుగా కాళ్ళు ఇరగొట్టి ఇప్పుడు నువ్వు అతన్ని పరిగెత్తమంటే అతను ఏ విధంగా పరిగెత్తగలుగుతాడో, అతను ఏ విధంగా రేస్లో సక్సెస్ కాగలుగుతాడు అంటే, గతంలో అతనికి కాలు సరిగ్గా లేదనే కాబట్టి ఇప్పుడు సక్సెస్ కాలేడు. అదేవిధంగా గతంలో జరిగిన తప్పులు, దానివల్ల భవిష్యత్తులో ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఈ పవర్ కట్స్ కావచ్చు, ఈ చీకట్లు కావచ్చు, వీటన్నిటినీ కూడా మా గురించి కూడా ఇప్పుడు మాట్లాడతాం. ఈరోజు ఈ 3 ఏళ్లలో వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాడు. పవర్ సప్లైస్ మీద చాలా రెవల్యూషనరీ స్టెప్స్ తీసుకోవడం జరిగింది. వీటన్నిటికంటే ముందు గతంలో పవర్ టారిఫ్స్ టీడీపీ పీరియడ్లో పెరిగినప్పుడు 99 to 2004 సమయంలో బషీర్బాగ్ దగ్గర రైతులందరూ ఆందోళన చేయడం, అక్కడ రైతుల్ని చాలామందిని కాల్చి చంపడం జరిగింది. అప్పుడు గౌరవనీయులు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి నేను అయితూనే రైతులకందరికీ కూడా 7 గంటల పవర్ ఉచితంగా ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత దాంతోపాటు పాత బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ రోజుల్లో 1200 కోట్ల దాకా మాఫీ చేయడం జరిగింది. దట్స్ ఎ బిగ్ అమౌంట్. ఆ విధంగా ఒక విప్లవాత్మకమైన ఒక నిర్ణయం తీసుకోవడంలో రాజశేఖర రెడ్డి గారు చొరవ తీసుకోవడం జరిగింది. దాని తర్వాత వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా వాటిని అమలు చేసుకుంటూ పోయినాయి, వాటిని పెంచుకుంటూ పోవడమే తప్ప తగ్గించుకోకుండా పోయినాం. నేను అందుకే చెప్పేది, ఎప్పుడైనా కానీ చంద్రబాబు అలాంటి ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేకపోయినాడు. రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల్లో ఎవరైనా కానీ దాన్ని ఒక ప్రాక్టీస్ చేయాల్సిందే తప్ప దాన్ని ఆపడానికి వీల్లేదు. ఆరోగ్యశ్రీ కావచ్చు, ఈరోజు ఈ ఉచిత కరెంట్ రైతులకనే అంశం కావచ్చు. దాంట్లో భాగంగానే తర్వాత సబ్సిక్వెంట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 9 అవర్స్ కూడా ఫార్మర్స్కి ఇవ్వాలని చెప్పేసి చేయడం జరిగింది. ఈరోజు బేసిక్గా అన్నిటికంటే ఈ ఎలక్ట్రిసిటీ పవర్ కట్స్, దీనికి అన్నిటికీ కూడా ఎందుకు ఈ సమస్య వస్తుంది, ఏ దానివల్ల ఈ ఇబ్బందులన్నీ ఎదురవుతున్నాయంటే గతంలో జరిగిన దానిల గురించి మనం అందరం కూడా ఆలోచించుకోవాలి. మామూలుగా ఈరోజు పవర్ కొనాలి అన్నా కానీ, ఎక్కడే కానీ పవర్ ఎక్స్చేంజ్లలో అంటే ఈ గ్రిడ్స్ దగ్గర కానీ దీనిల దగ్గర కూడా పవర్ అనేది అవైలబిలిటీ తగ్గిపోయింది. ఆ పవర్ అవైలబిలిటీ తగ్గిపోయింది కాబట్టి ఈరోజు ఆ గ్యాప్ గత వారంగా చూసుకున్నామంటే ఆ గ్యాప్ 1/4/2022లో సంబంధించి డిమాండ్
234.15 మిలియన్ యూనిట్స్ ఉంటే అవైలబుల్ వచ్చి 165.75 మిలియన్ యూనిట్స్ అయింది, 0.73. అని 7వ తేదీకి చూస్తే డిమాండ్ 212.76 మిలియన్ యూనిట్స్ చూస్తే ఇప్పుడు 22.37 మిలియన్ యూనిట్స్ పెరగడం జరిగింది. అంటే కమర్షియల్ యూజ్ కావచ్చు, ఎండాకాలం కావచ్చు, ఇవన్నీ కూడా విపరీతంగా పెరగడము, దీనివల్ల ఈ గ్యాప్ అనేది ఏర్పడడం జరుగుతుంది. ఈరోజు మనం చూసినాము అంటే ఎందుకు ఈ గ్యాప్ రావడం జరిగిందంటే దానికి వివిధ కారణాలు కూడా ఉన్నాయి. ఒకటి ఇక్కడనే కాదు నేను చెప్పేది, వివిధ రాష్ట్రాల్లో కూడా ఈరోజు ఈ విద్యుత్ కొరత అనేది ఏర్పడడం జరుగుతుంది. దేశమంతటా కూడా ఈ కొరత ఏర్పడడం వల్ల, అంటే గుజరాత్ లాంటి చోట్ల కూడా ఇండస్ట్రీస్కి, అగ్రికల్చర్కి, ఇండ్లకు, దీనిలన్నిటికీ కూడా కరెంటు పవర్ అనేది, సప్లై అనేది తగ్గిస్తూ పోతున్నారు. ఈరోజు అదిగాక వేసవిలో మామూలుగానే యూటిలైజేషన్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఫార్మర్స్ కావచ్చు, నీళ్ళు ఎక్కువగా పెట్టాలనే ఉద్దేశంతో ఇళ్ళలో ఈ వేడికి ఏసీ యూనిట్స్ కూడా హైయెస్ట్గా రన్ అవుతుంటాయి. సరే, దీంట్లో కొందాము అనుకుంటే, పవర్ ఎక్స్చేంజ్లో కొన్నాము అనుకుంటే అక్కడ కూడా మనకు పవర్ దొరకని పరిస్థితి. ఈరోజు ఆ గ్యాప్ ఎంత ఉందంటే ఆల్మోస్ట్ 40 to 50 మిలియన్ యూనిట్స్ గ్యాప్ ఉంది ఈ పవర్ దానికి సంబంధించి. దీనికి సంబంధించి ఈ 3 ఏళ్లలో చాలా రిఫార్మాటిక్స్ తీసుకొని రావడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా పీపీఎస్ సోలార్ కంపెనీస్తో, అదేవిధంగా విండ్ వాళ్ళతో మనము అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఆ అగ్రిమెంట్ చేసుకోవడం వల్ల వాళ్ళు, అంటే ఈ తీసుకోవడం కూడా చాలామంది ఈ పీపీఎల్ పోయినాయని, కోర్టుకు పోయినారని, కోర్టు మొట్టికాయలు వేసిందని, ఇవన్నీ కూడా ప్రతిపక్షాలందరూ కూడా అన్నారు. ఎందుకు ఇవన్నీ కూడా సమస్య రావడం జరిగిందంటే 2014-2019 కాలంలో మన రాష్ట్రం, అంటే 2014 to 2019 మధ్యలో, అంతకుముందు వరకు కేవలం నష్టాలు 7,000 కోట్లు ఉండేది. 7,000 కోట్లు మాత్రమే ఉండే నష్టము 2014 కంటే ముందు. 2014 నుంచి 19 మధ్యలో అంటే 7,000 కోట్లు ఉండే లాసెస్ ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ 5 ఏళ్ల పీరియడ్లోనే ఆ లాసెస్ వచ్చి 27,000 కోట్లకు చేరుకున్నాయి. మనం అందరము మాట్లాడుతూ ఉంటాం, వాళ్ళ వల్లనే చేసినారు, ఇవే చేసినారు, మీరు చూసుకోలేరు, ఇదని. ఇవి 2014 to 2019 మధ్యలో 27,000 కోట్లు, అంటే 7,000 కోట్లు నష్టంలో ఉండేది. 7,000 కోట్ల నష్టంలో ఉండేది 27,000 కోట్లకు నష్టాన్ని తీసుకొని వచ్చినది కేవలం ఈ టెన్యూర్లో తీసుకొని రావడం జరిగింది. దాన్ని బట్టి మనము అర్థం చేసుకోవచ్చు వీళ్ళు ఏ విధంగా ఓ మంచి అడ్మినిస్ట్రేషన్ అని, ఒకటి అన్నీ ఇదని, అంటే అప్పులన్నీ ఏ విధంగా తీసుకొని వచ్చినాడు. ఇది నేను చెప్పేది గణాంకాలు కాదు, ఇంకోటి కాదు. మీరు కావాలంటే విద్యుత్ శాఖ వారి వార్షిక ఆదాయాలు దాంట్లో చూస్తే మీకు అర్థమవుతాయి. అదేవిధంగా అంతవరకు కూడా మొత్తం ఉండే అప్పులన్నీ చూస్తే మొత్తము ఈ ఎలక్ట్రిసిటీ బోర్డుకు సంబంధించి డిస్కమ్స్ కావచ్చు, ట్రాన్స్కో కావచ్చు, జెన్కోస్, ఇవన్నిటికీ కూడా ఇవి నష్టాలు అయితే ఈ విధంగా 7,000 కోట్ల నుంచి నష్టాలు 27,000 కోట్లకు. ఎందుకంటే పీపీఏలు అనవసరంగా కావడంతో అయిన నష్టాలతో. దాని తర్వాత ఇవన్నీ కూడా టోటల్ అప్పులు వచ్చేకల్లా 31,000 crores నుంచి అవి 62,000 కోట్ల రూపాయలకు ఈరోజు డిస్కమ్స్ అన్నీ కూడా ఇవి లాస్, ఇది అప్పులు కావడం జరిగింది వీళ్ళకు. అంటే అంత లాస్ మేకింగ్గా వీళ్ళు చేసి మొత్తం ఈ డిస్కమ్స్ కానీ, ట్రాన్స్కో, జెన్కో, ఏపీబీడీసీఎల్ మొత్తం అన్నిటినీ కూడా లాస్ కావడం జరిగింది. ఈ లాస్ కావడానికి యొక్క ముఖ్య ఉద్దేశము ఏ విధంగా జరిగిందంటే, ఆ రోజుట్లో ఈ సబ్సిడీలు ఈ గవర్నమెంట్కి వచ్చేటివి ఇవన్నిటినీ కూడా చూస్తే
2014 to మధ్యలో అంతవరకు కూడా సబ్సిడీ గవర్నమెంట్ నుంచి ఇచ్చే దానిలకు 4,000 కోట్లు ఉంటే ఈ అంటే ఫార్మర్స్ కావచ్చు మిగతా దానిలకు ఇప్పుడు 2019 నుంచి 9,000 కోట్ల రూపాయలు సబ్సిడీ ప్రభుత్వం ఇస్తోంది. మామూలుగా గవర్నమెంట్ నుంచి ఎలక్ట్రిసిటీ, ఎందుకంటే ఈ జెన్కోస్ కానీ ఇవన్నీ కూడా ఇండిపెండెంట్, ప్రభుత్వానికి సంబంధం లేకుండా సపరేట్ కార్పొరేషన్లుగా ఉంటాయి. వీటికి 9,000 కోట్లు ఇస్తుంది. ప్రభుత్వ బకాయిలు సంబంధించి 14 to 19 మధ్యలో 2014 to 19 మధ్యలో ఈ 5 ఇయర్స్లో దగ్గర 24,165 కోట్ల రూపాయలు, నేను ప్రతిదీ చెప్తున్నా, ఇవన్నీ కూడా కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాల్లో బకాయిలు వీళ్ళు ఇంతగా చెల్లిస్తే ట్రాన్స్కో నుంచి మిగతా దానిలో ఫైనాన్షియల్ కంపెనీకి ఇప్పటి వరకు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాల్లోనే 35,963 కోట్ల రూపాయలు మన బకాయిలు చెల్లించడం జరిగింది. అంటే వాళ్ళు 5 ఏళ్లలో 24,000 కోట్ల రూపాయలు చెల్లిస్తే మనం 35,000 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. ఇది మనం ఉన్న డ్యూస్కు సంబంధించి. అదేవిధంగా ఈరోజు చూసినామంటే కృష్ణపట్నం కావచ్చు, విజయవాడ కావచ్చు, రాయలసీమ థర్మల్ పవర్ కావచ్చు, ఒక్కొక్క మెగావాట్ 5 కోట్ల నుంచి 8.5 కోట్ల వరకు పెరగడం జరిగింది. అన్నిటికంటే ఇదేంటంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దానిలో అక్టోబర్ 2017 సంవత్సరం టైంకి ఆక్షన్ వేలంపాట వేసినప్పుడు మనకు విండ్ ఎనర్జీ బయట మార్కెట్లో 2.64 రూపీస్కి దొరుకుతుంది. అంటే ఒక యూనిట్ ఒక యూనిటు 2017 ఆక్షన్లో బయట దొరికే రేటు 2.64 ఈ విండ్ ఎనర్జీ. అదే ఏడాది డిసెంబర్లో అది 2.44కు తగ్గింది కూడా 2.17లో. కానీ 2018లో అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మార్కెట్లో ఉండే 2.44 ఉంటే ఆయన ప్రభుత్వము ₹4.84 కొనింది. అంటే బయట మార్కెట్లో 2.44 దొరుకుతూ ఉంటే ఈయన 4.84 కొన్నాడు. ఎవరు కొన్నారు, ఎవరు చెప్పింటే కొన్నారు, ఎందుకు కొన్నారు? ఇది ముఖ్యమంత్రి గారు తగ్గిమన్నారు. మన ప్రభుత్వం వస్తూనే బయట మార్కెట్లలో నీకు ఈ రేటుతో దొరుకుతూ ఉన్నప్పుడు ఎందుకు ఈ రేటుతో కొనాలి అని. ఇది ఒక రోజుకు, ఒక సంవత్సరానికి, 2 సంవత్సరాలు కదా అయ్యేది, 25 ఇయర్స్. నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆంధ్రప్రదేశ్ జనము మేబీ కొన్ని దీనిలో సబ్జెక్టు కరెక్షన్ ఉండొచ్చు, కానీ టు మై నాలెడ్జ్ నేను ఆఫీసర్ల దగ్గర నుంచి తీసుకున్న డేటా ఇవన్నింటినీ కూడా చేస్తున్నాను. 4.84తో కొనాల్సిన కర్మ ఏం పట్టింది? ఇది ఎవరి సొత్తు? దగ్గర నువ్వు ₹2 దీనికి రెట్టింపు రేటుతో ఎందుకు కొన్నావు? డబల్ రేటుతో ఎందుకు కొనాల్సి వచ్చింది? సింపుల్, ఎవరికి మేలు చేయాలని చెప్పేసి నువ్వు మార్కెట్లో ఇంత రేటు దొరుకుతుంటే ఇది మేము పోయి ఆపితే హైకోర్టుకు పోయి ఆల్రెడీ 25 సంవత్సరాలు పీపీ అయిపోయింది, ఇవి ఎట్లా చేస్తారు అని చెప్పి వాళ్ళు హైకోర్టుకు పోవడం జరిగింది. దీంట్లో జగన్మోహన్ రెడ్డికి వచ్చేది కాదు, తగ్గిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద తగ్గుతుంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద పడతాయి, డిస్కమ్స్ అన్నీ బాగుపడతాయి. ఇది విండుకు సంబంధించినది ఇంత డిఫరెన్స్తో కొన్నాడు ఈయన. అదేవిధంగా సోలార్కు సంబంధించి అయితే ఆ రోజు యూనిట్ వచ్చి 2.44 బాక్టోన్ ఛార్జెస్ అని చెప్పేసి మొత్తం 3.54 పడుతుందంట. అది చేస్తే కానీ ఈ సోలార్ దానిలోకి సంబంధించి గత ప్రభుత్వంలో దట్ వెంట్ టు
8.09. వాట్ ఇస్ ద స్పెషల్ ఇంట్రెస్ట్? ఏమంత మోజుబడి ఇంత రేటుతో కొనాల్సిన అవసరము కర్మ ఏం పట్టింది? ఎవరికి మేలు చేయాలంటే ఇది దీనివల్ల ఇలాంటి తప్పుడు చర్యల వల్ల డిసెంబర్ 31, 2019 నాటికి డిస్కమ్స్ అన్నిటికీ కూడా ఇలాంటి దానిలకు సంబంధించి డిస్కమ్స్ అన్నీ కూడా డిసెంబర్ 2019కి డిస్కమ్స్ అన్నిట్లో కూడా దగ్గర 29,000 కోట్ల రూపాయలు నష్టాల్లోకి పోయబడింది ఈ ప్రైస్ ఎస్కలేషన్స్ వల్ల. అంటే అప్పుడు 29,000 నష్టాల్లో కూలిపోయి విద్యుత్ ఉత్పత్తిదారులకు మనం అప్పటికే 20,000 కోట్లు చెల్లించాల్సి ఉండేది. ఇంతకుముందు చెప్పిన విధంగా బాకీలు ఇంతకుముందే 20,000 కోట్ల రూపాయలు చెల్లించేది. ఆ రెవెన్యూ గ్యాప్ 3,000 కోట్ల నుంచి 7,000 కోట్లకు ఈ గ్యాప్ పెరిగింది. 3,000 to 7,000 crores రూపీస్ ఈ గ్యాప్ పెరగడం జరిగింది. రెవెన్యూ గ్యాప్ ఎవరు పుణ్యాన? గతంలో చేసిన చాలా విజనరీ అడ్మినిస్ట్రేషను ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ విధంగా అధిక రేట్లతో విండ్, సోలార్ కొనడం వల్ల రాబోయే 25 ఏళ్ళకు సంబంధించి ఎవ్రీ ఇయర్ దానికి సంబంధించి ఎవ్రీ ఇయర్ మనకు 25 ఇయర్స్కు సంబంధించి ఎవ్రీ ఇయర్ 3,500 కోట్లు మనకు నష్టమవుతుంది. మీరు ఆలోచించండి, ఇంకే విధంగా ఈ బోర్డ్స్ అన్నీ సస్టైన్ అవుతాయి, ఏ విధంగా ఈయన సస్టైన్ అవుతాయి. 25,000 కోట్ల రూపాయలు అంటే దగ్గర ఎన్ని వేల కోట్లు అవుతుందయ్యా? సుమారు అవుతుందా? ఖర్చు అవుతుందా? 3,500 into 25, 87,500 కోట్ల రూపాయలు ఇట్స్ అన్నెసరీగా గవర్నమెంట్ మీద బర్డన్. ఇవన్నీ తెలుదు. ఈ డిస్కమ్స్ వెనకాల ఎవరున్నారు, దీనిలో ఎవరెవరు చేసినారు అప్పుడు అందరికీ తెలిసినది. నీతులు చెప్పేవారు మా జిల్లాలో వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ కూడా ఇది చేసిన ఈరోజు 10 రూపాయలు వాళ్ళ పిల్లలకు చదువుకుదేనికి అమ్మఒడికి వేస్తేనో లేకుంటే ఆరోగ్యశ్రీకి ఇస్తానో ఓ ఏడుపు. ఇంత లాస్ భవిష్యత్తులో మిగిలిచ్చి దగ్గర ఇంత అప్పు మిగిలిచ్చిన చంద్రబాబు నాయుడు ఏమనల్లా, తెలుగుదేశం పార్టీని ఏమనల్లా? వీళ్ళు విజనరీ అంటారు. ఒక్కటన్నా అసెట్ క్రియేట్ చేస్తూ ఈ రాష్ట్రంలో ఆస్తిని క్రియేట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి? ఒక్క ఆస్తినైనా క్రియేట్ చేయగలిగినాడు? ఏమనంటే మాట్లాడుతూ అంటారు. అదేవిధంగా రాష్ట్ర విభజన నాటికి ఈయన బండారమా, ఈయన విభజన అప్పుడు ఎక్స్పీరియన్స్ కావాలా అందరూ రోడ్ల మీదకి వచ్చి మేధావులంతా మాట్లాడి ఈ మేధావుతనం అంతా అని చెప్పేసి వీటన్నిటి గురించి కూడా రెండు 02/06/2014 టైంకి 26/2014 టైంకి జెన్కో నిర్వహణ మొత్తం అంతా, జెన్కో మెయింటెనెన్స్ మొత్తం అంతా అపెక్స్ లోన్లు అన్నీ కలిసి 424 crores అంతే. అంటే ఆంధ్రప్రదేశ్ విభజన అయిపోయినప్పటికీ 2019 మార్చి 31కి 31/03/2019 ఈ ప్రబుద్ధుడు అయిన టైంకి మొత్తము కూడా ఈ 5 ఏళ్ల కాలంలో జెన్కో అపెక్స్ లోన్స్ 8250 crores చేసినాడు. నీకు అన్ని వేల కోట్లు చెప్తా అంటే మీకు ఆశ్చర్యమవుతా ఉండొచ్చు. ఈయన చేసిన ప్రబుద్ధుడు చేసినవి 424 ఎక్కడ, 8250 ఎక్కడ? అలాగే క్యాపిటల్ ఎక్స్పెండిచరు అదేవిధంగా రాష్ట్ర విభజనకు ముందు ఎంత ఉంది అని ఎప్పుడు చూస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూస్తే 4,517 కోట్ల రూపాయలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటే దిస్ ఈజ్ మనకు విభజన 26/2014 అనుకోండి. అప్పటికి అంత ఉంటే ఈ 5 ఏళ్ల కాలంలో ఆ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని 10,579 కోట్ల రూపాయలు ఆయన దిగిపోయే టైంకి చేయడం జరిగింది. ఇంకేమనుకోవాలా? 0.07 crores. ఇది
క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయడం జరిగింది. ఈరోజు ప్రస్తుతం అంటే ఫైనాన్షియల్ ఇయర్ మార్చి ఆఖరికి చూస్తే ఇవన్నీ కూడా చూస్తే ఎంతైనాయంటే అన్నీ తడిసి మాపడయి నిర్వహణ ఖర్చు అన్నీ కూడా నాకు రిపోర్ట్ తీసుకొని వస్తే చాలా ఆశ్చర్యం వేసింది. ఇంత మన మీద బాధి పేదోళ్ళకి ఇంత ఇస్తే దీనికి ఇంతగా ఏడుస్తున్నాడు. ఇవన్నీ కూడా ఎవరు మోపినారు? ఇవి దీనిలో కట్టాలా. ఇప్పుడు పవర్ ఎక్స్చేంజ్లో పోయి మనం కొనాలి అంటే ఈ బాకీ తీర్చమంటారు. బాకీ తీర్చుకుంటే కొత్త లోన్లు ఎవడైనా ఇస్తారా? ఇవ్వడు. సో అదేవిధంగా ఏపీపీడీసీఎల్ నిర్వహణకు సంబంధించి ఎలాంటి రుణాలు లేవు, ఎలాంటి లోన్స్ లేవు దాన్ని మెయింటైన్ చేయడానికి. కానీ 2014 to 19 మధ్యలో ఈయన తెచ్చిన డబ్బులు 6,000 కోట్లు. అంతవరకు లోనే లేని దాంట్లో 6,000 కోట్లు తెచ్చినాడు. మరి ఎక్కడ పెట్టినాడు? మా ఊర్లో అయితే ఏందే సబ్స్టేషన్ పెట్టలే, ఒకటి ఏంది చేయలే, ఏం చేసినాడు నాకు తెలియదు. అలాగే క్యాపిటల్ రుణాలు రాష్ట్ర విభజన నాటికి 7,839 crores ఉంటే ప్రస్తుతం ఆయన దిగిపోయిన నాటికి చంద్రబాబు నాయుడు గారు దిగిపోయిన దానికి 13,253 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఆయన చేస్తా అంటే దాంట్లో మనం ఎవరికి చెప్పాలా, ఏం చెప్పాలా అర్థం కాని పరిస్థితి. ఈరోజు ఏవైతే ఆయన విండ్ కావచ్చు వీటిలలో అయిన అగ్రిమెంట్ కాస్ట్లు మనకు తనుకొని వస్తున్నాయి. ఏ విధంగా కూడా మేలు చేసే విధంగా ఎక్కడ కూడా జరగలేదు. చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా పవర్ ఛార్జెస్ పెరుగుతున్నాయి అంటే ఎవరికైనా బాధే, నేనేం దానికేమి సమర్థించటం లేదు, ఇంకోటి లేదు. కానీ తప్పనిసరి పరిస్థితి, లేదంటే ఆ సిస్టమే ఎగ్జిస్ట్ కాదు, ఆ సిస్టమే మొత్తం లాస్ మేకింగ్ యూనిట్లో ఉంటాయి. అంటే బయట ₹2.42 దొరుకుతుంటే నువ్వు ₹4.88 ఎందుకు కొనాలా? అదేవిధంగా ₹3.54 పర్ యూనిట్ దొరుకుతుంటే ఇదేం తక్కువ కాదు, మిలియన్ యూనిట్స్. మీరు ఎందుకు ₹8 కొనాలి? దానిలోకి పోతుంటే ఇండస్ట్రియలిస్టులు అంతా ఎనికిపోతారంటారు. ఎవరి మీద భారం పడుతుంది? జనాల మీద కాదా? అది చూసుకోవాల్సింది ఎవరు? నాకు అర్థం కాంది. అదేవిధంగా 24/7 నిరంతర విద్యుత్ అందించాలని చెప్పేసి 2019-20 3,393 మిలియన్ యూనిట్స్, 2020-21 890 మిలియన్ యూనిట్స్ మనం బయట మార్కెట్లో కొన్నాం. ఆ రాష్ట్రంలో అప్పటికి కొనుగోలు చేస్తున్న విద్యుత్ అప్పటి వరకు కూడా ₹4.02 ఉంటే మనము మార్కెట్ విలువలో 3.59కే కొనడం జరిగింది. దీనివల్ల ఎంత సేవ్ అయిందంటే 985 crores మనం సేవ్ చేయడం జరిగింది. బయట మార్కెట్లో దొరికేదానికంటే ఈ రేట్తో కొనడం వల్ల మనకు అంత ఫేవరబుల్గా, అంత తక్కువ రేట్తో మనము కొనుగోలు చేసే పరిస్థితి ఉంది. కోవిడ్ టైంలో చూసినాము, ఎంతో ఇబ్బందిగా ఇవి జరిగినా కానీ మనం ఎంతో కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం దానిలో గతంలో జరిగిన డిస్కమ్స్ దగ్గర 20,000 కోట్ల రూపాయలు అప్పుల రూపంలో పోవడం జరిగింది. అవన్నీ కూడా ఇబ్బంది ఏర్పడడం జరిగింది. ఇవే కాకుండా ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది ఏంటంటే ఓవరాల్గా కూడా గ్లోబల్గా కోల్ ప్రైజెస్ అనేది రికార్డ్ హైలో ఉన్నాయి. ఈరోజు థర్మల్కి వాడుకోవాలన్నా ఇది కానీ బికాజ్ ఆఫ్ ది వార్ అనుకోవచ్చు, మిగతా ఆయిల్స్ కూడా పెరిగినాయి. అది కాకుండా అన్నీ ఈరోజు లైఫ్ టైం హై అట్ అబోవ్ $400 పర్ టన్ కూడా ఉండడం జరిగింది ఈ యుక్రెయిన్ యుద్ధం వల్ల. దీనివల్ల ఇది రష్యా అనేది ప్రపంచంలో 20% ఆఫ్ గ్లోబల్ థర్మల్ కోల్ ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉంటుంది. సో ఈ విధంగా అంటే మనము బేసిక్గా వేరే దేశాల నుంచి తెచ్చుకున్నా కానీ అవి చాలా హయ్యెస్ట్ రేట్లలో పోతున్నాయి. ఈరోజు కరెంట్లీ దగ్గర $459
డాలర్స్ పర్ టన్ పోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా బేసిక్గా ఇవన్నీ పెరగడం వల్ల ఇవన్నీ జరిగినాయి. గతంలో వీళ్ళందరూ కూడా విపరీతంగా ఇష్టారాజ్యంగా దోపిడీ చేయడం వల్ల దోపిడీ జరుగుతుంది. ఈరోజు నాకు తెలుసు ఈ హారతులు ఇవ్వడానికే కోట్ల రూపాయలు అయిపో చేసినాడు. దగ్గర దగ్గర పుష్కరాలు వస్తేనే దానికి 1000 కోట్ల పైగా అయిపో చేసినాడు. ఎవడు వాళ్ళ తినడానికి. ఇది ఎవరి డబ్బు, ప్రజాధనము, ఎవరి కోసం ఉపయోగిస్తున్నాం అనేది కూడా లేకుండా ఈరోజు ఎక్కడే కానీ వాళ్ళకు వీళ్ళకు సంబంధం లేకుండా డైరెక్ట్ పేదోళ్ళ దానిలో వేస్తుంటే ఏడుస్తున్నారు. ఇంత విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు, ఇంత తెలివి అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు, ఇంతమంది ఆయన లేకుంటే బతకలేము, ఆయనే ఉండాలి అని ఏడ్చే ఈ జనాలకు. ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఆయనే కంప్యూటర్ కనిపెట్టినా అంటాడు, ఆయనే ఫోన్ కనిపెట్టినా అంట, నేను లేకుంటే మీరు అమెరికాలో చదివే వాళ్ళ అంటారు. ఇది అన్నీ హంబక్. క్రైసిస్లో ఆపర్చునిటీ వెతుక్కోవడంలో ఇతనికి తెలిసినది. ఇతనే క్రైసిస్ క్రియేట్ చేస్తాడు, దాంట్లో ఆపర్చునిటీ వెతుకుతాడు, అన్నీ చేయడం జరుగుతుంది. ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం చేసినది చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నది. హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ, ఇవన్నీ కూడా బికాజ్ ఆఫ్ ది కోవిడ్. ఆ కోవిడ్ 2 ఏళ్ల సంవత్సరంలో బయటికి వెళ్ళిన పరిస్థితి ఏం జరుగుతుంది అనేది ఎక్కడే కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా. డెఫినెట్గా పవర్ కట్స్ అనేది తొందరలోనే బై మంత్ ఎండ్ కల్లా రిజాల్వ్ అవుతున్నాయి అనుకుంటాము. ఖచ్చితంగా నెలాఖరికల్లా ఎవ్రీథింగ్ విల్ బి స్టేబుల్గా అవుతుంది, రిజాల్వ్ అవుతుంది అనుకుంటాను. గవర్నమెంట్ కూడా దానికి సంబంధించిన యాక్షన్స్ తీసుకుంటున్నారు. అదేవిధంగా ఈ పెంపు చేసేది కూడా వెరీ లో మార్జినల్, అంటే లోవర్ అండ్ మిడిల్ క్లాస్ సెక్షన్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చేయడం జరుగుతుంది. డెఫినెట్గా దాని మీద కూడా ఎంత పెరుగుతుంది, ఎలా పెరుగుతుంది అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే నేను అందరినీ కోరుకునేది ఒకటే, దిస్ గవర్నమెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ పబ్లిక్ పనిచేస్తుందే తప్ప ఎవడో ఇండస్ట్రియలిస్ట్ కోసమో, ఎవడో పవర్ కార్పొరేషన్ కంపెనీల కోసమో, వీళ్ళ కోసమో పనిచేయదు. దట్స్ టేక్ ఇట్ గ్రాంటెడ్గా చెప్తాను. పబ్లిక్ని కూడా కోరుకునేది. ఈరోజు ఆర్టీసీ ఛార్జెస్ పెరుగుతాయి. నేను ఖచ్చితంగా మీరే ఆలోచించండి. నేను నా వెల్ఫేర్ మామూలుగా ఒక ఫుల్ ట్యాంక్ చేపియాలి అంటే 5500 అయ్యేది నేను బండి కొన్నప్పుడు పెట్రోల్. ఈరోజు మన ఫుల్ ట్యాంక్ చేపిస్తే 8000 రూపాయలు అయిపోయింది. 8000 రూపాయలు నా బండికి పెట్రోల్ ఫుల్ ట్యాంక్ అయింది. హైదరాబాద్లో కొట్టేస్తే 8000 రూపీస్ అయిపోయింది. అంటే మీకు యుక్రెయిన్ వార్ ఉందని చెప్పడం ఒకటే టైం పెంచకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రోజుకి 85 పైసలు, 90 పైసలు, 70 పైసలు అలా పెంచుకుంటా 15 సార్లు పెంచింది. ఈరోజు 107 ఉంది డీజిల్. బస్సెస్ ఏ విధంగా రన్ అయితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే అది ఒక దీని మీద ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం పే చేస్తుంటాలా, వాళ్ళకు ఇది పోతుంటారు. నేనైతే ఒకటే మామూలుగా కొన్ని దానిలో ఉంటుంది, ఈ డీజిల్ ఫేర్స్ పెరిగే కొద్దీ ఆ ఛార్జెస్ అప్ అండ్ డౌన్ కూడా అలాగే పెరుగుతుంటాయి, తగ్గుతాయి. ఇది తగ్గేటట్లు పెరిగితే అది పెరిగేటట్లు ఉంటేనే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ అనేది బతుకుతుంది. ఇప్పుడు కొన్ని దేశాలు అయితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థే ఉండదు. ఎందుకు ఇదని మన లాంటి దేశాల్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ ఉంది కాబట్టి డెఫినెట్గా ఈ పెరిగిన డీజిల్ విపరీతంగా పెరిగింది కాబట్టి దానికి అనుగుణంగానే పెరుగుతుంది. లేకుంటే మెయింటైన్ చేయలేరు, ఇది జరగలేదు. అన్నీ కూడా ఒక పెద్ద భ్రమ శ్రీలంక లాగా. అసలు శ్రీలంక ఎందుకు పోయింది, ఏంది ఇవన్నీ తెలుసా? ఉచితాలు ఇచ్చింటే శ్రీలంక నాశనమైందా? ప్రాపర్ ట్యాక్సేషన్ చేయకుండా శ్రీలంక నాశనమైంది. కోవిడ్ టైంలో 2 ఇయర్స్లో దగ్గర వాళ్ళ జీడిపి 10% టూరిజం మీద డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు పోలేకపోయినారు, టూరిస్టులు పోలేకపోయినారు. కోవిడ్ టైంలో కొలాప్స్ అయింది. రాజపక్స వచ్చినప్పుడు ఆయన తీసుకునేది ఏందో తెలుసా? 5 లక్షల వరకు ఉండాల్సిన ట్యాక్స్ ఎగ్జంప్షన్ 35 లక్షలకు చేసినాడు ఆయన. ఇంకా ట్యాక్స్ కట్టే వాళ్ళు ఎవరు ఉంటారు? అందరు పోయినారు. ఇంకా డబ్బులు ఎట్లా వస్తారు గవర్నమెంట్కి? ఎక్కడే కానీ బాగా గుర్తుపెట్టుకోండి, మనీ రొటేషన్ ప్రజల దగ్గరకు ఉండి వాళ్ళ యొక్క కొనుగోలు శక్తి పెరిగితేనే, ఫైనాన్షియల్గా కానీ ఇంకో విధంగా కానీ ఆ కుటుంబాలన్నీ పెరిగితేనే ఆర్థికంగా స్థిరపడుతుంది. ఏ ప్రభుత్వాలు ఏ దేశమైనా కానీ. అమెరికాలో మామూలుగా ఇలాంటి రెసిషన్ వచ్చినప్పుడు అమెరికాలో ఏం చేస్తారంటే ఫ్రీగా ఇస్తారు కంపెనీలలో వర్క్ చేసే వాళ్ళకు. వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే వాళ్ళకు $1000 $2000. ఎందుకంటే వాళ్ళకు కొనుగోలు శక్తి పెరిగితే ఆటోమేటిక్గా ఇంకో 10 మందికి పెరుగుతూ ఉంటుంది, ఎకానమీ అనేది రివైవల్ అవుతుందని. అది కోవిడ్ టైంలో చేశాం కాబట్టి డిఫరెంట్ దానిలోకి చూస్తే కష్టమో నష్టమో ఏం చేస్తున్నాడు, అప్పు చేసినాడు అంటాడు. అప్పు చేయడం వల్ల ఎవరి కోసం ఇస్తున్నాడు? జనాలకే కదా ఇస్తాండేది. సో మేక్ షూర్
ఎందుకు జరిగింది, ఏ పాపం వల్ల ఈరోజు ఇంత ఇబ్బంది పడుతున్నాం అనేది కూడా జనమంతా గ్రహించాలి. తెలుగుదేశం వాళ్ళకి నచ్చకపోయి ఉండొచ్చు, ఇంకో పార్టీ వాళ్ళకి నచ్చకపోయి ఉండొచ్చు. ప్లీజ్ పబ్లిక్ మీరు ఆలోచించండి. ఈ 3 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి రూలింగ్లో ఆయన తెలిసి ఎక్కడే కానీ తప్పు జరుగుతున్నా చేస్తున్నా కానీ ఎక్కడే కానీ ఎంకరేజ్ చేసిన పాపాలు లేవు. ఎక్కడికక్కడ ఖండించుకుంటూనే వచ్చినాడు, వాటిని రెక్టిఫై చేస్తూనే వచ్చినాడు. అంత స్పాంటేనియస్గా, ఎందుకంటే హీ నోస్ చాలా బాధ్యతగా ఉండాలి, అంత మెజార్టీతో నన్ను గెలిపించినారనేది ఆయన యొక్క ఆలోచన. సో ఈ ప్రతిపక్షాలు ఇవన్నీ కూడా చేస్తున్న ఆరోపణల్ని కూడా దయచేసి ప్రజలందరూ కూడా గుర్తించాలి. ఆయన 14 సంవత్సరాల నుండి ఏం పొడిచి చేసినాడో ఏం చేసినాడో అనేది కూడా ఆలోచించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.